హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఆగస్టు 15th 15 ఆగస్టు వచ్చిందంటే మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేది ఢిల్లీ ఎర్రకోటలోన ప్రధాని ప్రసంగం. ఢిల్లీ ఎర్రకోటలోన కొంతమంది ప్రముఖులకు సన్మానాలు చేయడం, వాళ్ళను సత్కరించడం, అలాగే సైనికుల కవాతు, విమానయానంలో ఉన్న కవాతులు, ఇవన్నీ చూడటానికి ఢిల్లీకి చాలామంది ఆహ్వానితులుగా కూడా వెళుతుంటారు. ఢిల్లీలో ఉన్న ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారా, ఏ విధానాలను ప్రకటిస్తారా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. ఈ సమయంలో మరి మోడీ గారు ఏమని మాట్లాడారు, మూడవసారి ముచ్చటగా ఎర్రకోటపై నిలిచి ఆయన చేసిన ప్రసంగం ఏంటి, ఆ ప్రసంగ సారాంశం ఏంటి అంటే ఆయన జంజీలను గురించి మొట్టమొదట మాట్లాడారు. అంటే జంజీలు అంటే 1997 తర్వాత జన్మించిన ఈ కిడ్స్ గురించి ఎందుకు దేశం మొత్తం అల్లాడిపోతుంది, దేశ ప్రజలు నాయకులందరూ కూడా జంజీలతో ఇంటరాక్ట్ కావాలని ఎందుకు పరితపించిపోతుంటారు. రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని చివరికి ఇక్కడ మన రాష్ట్రాల్లోన ఇటు కేటీఆర్ కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు జంజీతో ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నారంటే వాళ్లకు ఓటు హక్కు చాలా ఉంది. ఆ ఓటు హక్కు కలిగినటువంటి యూత్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తమకు బలం ఇస్తే తప్ప ముందుకు పోలేమని వాళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నారు. అంతేకాదు జంజీ ఉద్యమిస్తే ఎలాంటి వాళ్ళైనా నేలకు దిగాల్సిందే అని నిన్న మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మనకు చెప్పకనే చెప్పింది. సో అప్పటి నుంచి మోడీ గారు కాస్త జాగ్రత్త పడ్డారా, ఎందుకైనా మంచిది వీళ్ళతో నేను దూరంగా ఉండడం కంటే కూడా వీళ్ళతో కలిసి వీళ్ళతో పాటు మాట్లాడడం మంచిదని అనుకున్నారా. అందుకే ఇన్స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టారా. తాను రీల్స్ చేయడమే కాదు, తన తోటి ఎంపీలకు కూడా, పార్టీ సభ్యులకు కూడా మీరందరూ కూడా ఎక్కడో ప్రచారాలు చేయడం కాదు, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండండి, ఇన్స్టాలో యాక్టివ్గా ఉండండి, ఎక్స్లో మీరు యాక్టివ్గా ఉండండి అని ఎందుకు వాళ్లకు తారక మంత్రం ఉపదేశించారంటే జంజీలను లోబరుచుకోవడానికి ఇంతకంటే చక్కని దారి లేదు కాబట్టి. సో ఇక్కడ ఆయన ఏమని ప్రసంగించారంటే ఒక 2 ముక్కలు చెప్పాలంటే యూత్ గురించి చెప్పారు. ఆయన సాధారణంగా చెప్తుంటారు, మీరు నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను మీ నుంచి ఏమి కోరనని. ఈసారి కూడా ఆ డైలాగ్ రిపీట్ చేశారు. యూత్కు చెప్పారు, మీరు నాకు 1 గంట లేదా 2 గంటల సమయం నాకు ఇవ్వండి. ఎందుకంటే దేశంలో జనాభా గణన ఉద్యమం సాగుతోంది. జనగణన అంటే కేవలం ప్రజలు ఎంతమంది ఉన్నారు, జనాభా ఎంతమంది ఉంది, ఈ లెక్కల వ్యవహారం కాదు. జనాభా ఎంత ఉందని తేలితే, ఏ వర్గం వాళ్ళు ఎంత అని సామాజిక సమీకరణలు తేలితే, ఏ కులం వాళ్ళు ఎంతమంది అని లెక్క తేలితే, సామాజిక కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటి బడ్జెట్ అంచనా కేంద్రానికి తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో మీరందరూ పాలు పంచుకోవాలని ప్రధాని ఎర్రకోట సాక్షిగా పిలుపునిచ్చారు. దానితో పాటు మరొక అంశాన్ని కూడా ఆయన చెప్పారు. ఏంటంటే దిమాగీ నక్సల్స్. మనం ఇప్పుడు ఏదైతే అర్బన్ నక్సల్స్ అని ముద్దుగా పిలుచుకుంటున్నామో, దిమాగీ నక్సల్స్ అంటే దిమాక్ ఉన్నటువంటి నక్సల్స్. ఏంటా దిమాక్ అంటే వాళ్ళు బుర్రతో ఆలోచించేటువంటి రచయితలు, విమర్శకులు, సామాజిక సేవా కార్యకర్తలు. కొంతమంది నక్సల్స్ సానుభూతి పరులుగా మారి, మావోయిస్టులకు సానుభూతి పరులుగా మారి, అర్బన్ నక్సల్స్గా అవతారం ఎత్తి పట్టణాల్లోనూ కార్పొరేట్ సిటీస్లోనూ వాళ్ళు స్లీపర్ సెల్స్గా మారిపోతున్నారు అని ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. దాన్ని ఉద్దేశించే మోడీ గారు ఏమన్నారంటే ఈ దిమాక్ నక్సల్స్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు జాతిని తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని జాతిని, దేశాన్ని హెచ్చరించారు ప్రధాని గారు. ఎందుకు అంటే జంజీ ఉద్యమం జరిగినప్పుడు, మొన్న జనతా కాక్రోచ్ ఉద్యమం జరిగినప్పుడు వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే కొంతమంది అర్బన్ నక్సల్స్ అక్కడికి వచ్చి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేయాలని ప్రయత్నించారు, కొన్ని చోట్ల ఇస్లామిక్ జెండాలు కనిపించాయి అని కూడా మనం వినే ఉన్నాం. సో ఇక్కడ ఆయన ఏమంటారంటే ఇది రాజకీయ విమర్శగా వాడే పదబంధమైనా కూడా మావోయిస్టుల సిద్ధాంతాలకు మద్దతు ఇస్తున్న మేధావులు, రచయితలు, కార్యకర్తలు, విద్యావేత్తలు, పట్టణాల్లో సానుభూతి పరులు, వీళ్లను మనం అర్బన్ నక్సల్స్ లేదా దిమాక్ నక్సల్స్ అని అంటాం. అడవుల్లో నక్సల్స్ను ఏరివేయడంలోన ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ చాలా ముందుంది.
కగారు ఉద్యమాన్ని లేవనెత్తింది. అసలు చాలా నిరంకుశంగా జల్లెడ పట్టి మరీ ఏరి వేస్తోంది. నక్సల్స్ సంఖ్య కూడా తగ్గిపోతుంది. అడవుల్లో మేము నక్సల్స్ని తగ్గించగలుగుతున్నాం. అదే సమయంలో పట్టణంలో ఉన్నటువంటి దిమాకీ నక్సల్స్ని కూడా మనం కాస్త పట్టించుకోవాలి, వాళ్ళను కూడా ఏరి వేయాలని చాలా పవర్ఫుల్ డైలాగు మోడీ నోటి వెంట వచ్చింది. వాళ్ళను ఏకాకి చేద్దాం మనం అందరం కలిసి అని ఆయన పిలుపునిచ్చారు. సో ఆయన ఇంకా ఏమన్నారంటే, కొంచెం ఈ దేశం కోసం ఆయన ఇండియా సాఫ్ట్ పవర్ కోసం సప్తధార అనేటువంటి పథకం రోడ్ మ్యాప్ను కూడా ఇవాళ ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2 ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి ఈ సమావేశానికి ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాల కోసం ఇక్కడ అందరూ నాయకులు వస్తే రాహుల్ గాంధీ రాలేదు, మల్లికార్జున్ ఖర్గే రాలేదు. వీళ్ళిద్దరూ మాత్రం గైర్హాజరయ్యారు. కారణం ఏంటంటే వీళ్లకు సరైనటువంటి ప్రోటోకాల్ కల్పించలేదు అని వాళ్ళు నిన్ననే ప్రకటించారు. దాంతోపాటు మనకు సీటు కూడా సరిగ్గా కేటాయించలేదు కాబట్టి మేము రాము అని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కాబట్టి ప్రతిపక్షం లేకుండానే ఈ 15 ఆగస్టు వేడుకలన్నిటిని కూడా ఉజ్వలంగా నెరవేర్చారు మోడీ గారు. సో వీటితో పాటు ఇంకొక వివాదమైన అంశం ఏంటంటే, మోడీ గారి జేబులో చూసారా ఈ తిరంగ జెండా, మనకు కర్చీఫ్ కనిపిస్తుంది, 3 రంగుల జెండా కనిపిస్తుంది. దీన్ని చూసి కొంతమంది ట్వీట్ చేశారు ఏంటంటే, ఇది ఐర్లాండ్ జెండా పోలికతో ఉంది, మోదీ గారు జెండా ఎలా ఉండాలో కూడా తెలుసుకోకూడదా, ఆ జెండా మా జెండా ఒకే రకమైన త్రివర్ణ రంగులే ఉంటాయి, కాకపోతే అది నిలువున ఉంటుంది, మనది అడ్డంగా ఉంటుంది, మన జెండా అడ్డంగా ఉండాలి కానీ ఇట్లా నిలువున ఉండరాదు అని కొంతమంది ట్వీట్ చేసి కామెంట్ చేశారు. అది కూడా కొంచెం వివాదంగా మారింది. చూద్దామంట ఈ మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపును ఎంతమంది పాటిస్తారు, ఎంతమంది యూత్ జనగణనలో పాల్గొంటారు. అసలు ఇప్పుడు సర్ ఉద్యమంలోనే చాలామంది పాల్గొనట్లేదు. హైదరాబాద్లోనే లక్షల ఓట్లు గల్లంతైపోయాయి. మీరు దేశం మొత్తంగా, రాష్ట్రం మొత్తంగా చూడండి, 3 కోట్ల మంది పైగా ఉన్నటువంటి ఈ జనాభాలోన లక్షల్లో ఓట్లు లేచిపోతున్నాయి. మళ్ళీ ఈ ఓట్లకు ఎవరు పూచికత్తని చెప్పే దిక్కు లేదు. సర్ కోసం నియమించినటువంటి బిఎల్ఏలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక్కరి ఇంటి పట్టణం వచ్చినటువంటి సందర్భాలు లేవు. కొన్ని కాలనీలను వాళ్ళు అసలు బ్లాక్ చేశారు, కూడా వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళి అడిగితే అప్లికేషన్ ఇస్తారు, లేకుంటే లేదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి అధికార గణాలు, బిఎల్ఓలు, కార్యకర్తలు ఉన్నప్పుడు సర్ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు, ఏ ఉద్దేశంతో చేపట్టారన్న ప్రశ్న ఇప్పుడు జనాలందరిలో కూడా తలెత్తుతోంది. మళ్ళీ వీటికే సమాధానం లేనప్పుడు యూత్ ఎలా పాల్గొంటుంది, మీ జనగణనను ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది మోడీ గారు, ముఖ్యంగా ఎన్డీఏ సర్కార్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.